ప్రియుడి కోసం తల్లిదండ్రుల హత్య, కన్నవారిని కడతేర్చిన కూతురు, మత్తు ఇంజెక్షన్ ఓవర్ డోస్ ఇచ్చి మర్డర్. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారంలో ఘటన. ఈ అమ్మాయి ఇక దొరికింది మొత్తం అయిపోయింది. మొత్తానికి విషయం ఏంటంటే, అసలు ముచ్చట ఏంటంటే, ఈమె ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి కోసము ఆయనను పెళ్లి చేసుకుంటా అంటే మరి వీళ్ళు కూడా అది ఓంతోటనబోని ఆమె అన్నట్టు ఊకోవాలి కదా. వాళ్ళు ఏం చేసిర్రు, వద్దు ఈ పెళ్ళికి ఇష్టం లేదు అని అంటే ఆమె ఏం చేసింది, ఆమె పని చేస్తున్నటువంటి హాస్పిటల్లో నర్సు తెలివిని అంత ఉపయోగించి ఏదైతే అనస్థీషియా ఉంటుందో ఆ ఆపరేషన్ సమయంలో ఎవరికి మన ఆపరేషన్ చేసుకోవాల్సిన వ్యక్తికి ఎక్కిస్తారో ఆ అనస్థీషియాను దొంగసాటుగా తీసుకొచ్చింది, ఓవర్ డోస్ ఇచ్చింది. ఎట్లాగో ఈ పెళ్ళికి నా పెళ్ళికి అడ్డుగా ఉన్నారు తల్లిదండ్రులు అని చెప్పేసి ఇద్దరికి ఇచ్చింది. ఆయనత వాళ్ళని చంపేసి అన్నకి ఏం తెలియనట్టు ఫోన్ చేసి అన్న అమ్మాయి చచ్చిపోయారు అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇదేదో ఇద్దరు ఒకటేసారి చచ్చిపోయారని పోలీసులు దీని మీద కొంచెం దృష్టి పెట్టారు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అందులో ఈ మందే కారణము, ఈ అనస్థీషియాకి సంబంధించినటువంటి మందే కారణం అంటే ఏంది పరిస్థితి అంటే, బిడ్డ ఇట్లుంది, ఇది కథ, ఇది కార్ఖానా అంటే ఇక పూర్తిగా ఇంకేముంటుంది, మన పోలీసు వాళ్ళు శీలవాడు తూకుంటారా, మొత్తం లెక్కంతా తీసిర్రు. ఈ రకంగా ఇప్పుడు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి నువ్వు ఒకదాని పోతేవేమో కానీ ఇప్పుడు ముగ్గురు కూతుళ్ళు అంట, వాళ్ళకు ఒక కొడుకు. ఈ పరిస్థితి ఎవరికి వచ్చింది? ఇప్పుడు నువ్వు మంచిగానే ఉండొచ్చు కానీ వెళ్ళిపోవచ్చు కదా. ఈ రకంగా తల్లిదండ్రుల ప్రాణాలు కూడా తీయనీకి వెనుకాడతలేరు. అందుకోసం కొంచెం జాగ్రత్త వహించండి, పిల్లలపై నిఘా ఉంచండి, లేకపోతే వాళ్ళ అయిష్టాలు ఏందన్నట్టు కనుక్కోండి. ఈ రకంగా ఆసుపత్రి టెక్నాలజీని ఎట్లా వాడింది, ఇంకా పుష్కన దొరికింది. ఈ పరిస్థితులలో పిల్లల తల్లిదండ్రులు పిల్లలు ఏ రకమైనటువంటి స్కెచ్లు వేస్తూ ఉన్నారు. ఏంది కులాంతర వివాహం అయితే ఏ అడ్డు చెప్పిందని ఎదురించి చేసుకోనుంటివి, కానీ ఇవాళ మనుషులనే భూమి మీద లేకుండా చేసినటువంటి సంఘటన చాలామందిని విలపించేలా చేసింది. ఇది ఇక జాగ్రత్త సుమా. మీరైతే ఈ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, స్నాప్చాట్లు, ఆన్లైన్లా ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆనందం కొద్దిసేపే కావచ్చు. ఇగో ప్రేమ జంట సూసైడ్, పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడమే కారణం, మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్య. నాగర్ కర్నూలు జిల్లా బొమ్మనపల్లిలో ఘటన. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట. ఇక పెద్దలకు చెప్తే పెద్దలు మీ పెళ్ళి ఏం రాబోయే, మీరు ఏం చేసుకొని బతారు, వాడు అట్లా వీడిట్లా ఇవన్నీ మాటలు మాట్లాడారట. లాస్ట్కి ఏమైంది, పోయి చచ్చిపోయారు. ఈ సమాజంలో నువ్వు ఏంది అనేది బతికుండంగా అంటే మనుండంగానే సాధించాలి. అంతేగాని నువ్వు ఏమవుతుందిరా, నువ్వు చచ్చిపోతే ఏం జరుగుతుంది, 4 రోజులు ఎడుతారు, 5 రోజులు ఎడుతారు, నీ ఇంటోళ్ళకి భారం అవుతావు. ఈ సమాజానికి ఏమన్నా అరుగుతుందా? 3 రోజులు, ఇవాళ ఒక్కరోజు మాట్లాడతారు, రేపు మాట్లాడతారు, ఒడిసిపోయా. ఏదైనా ప్రజలారా ఏదైనా సరే మనుండంగా సాధించాలి, బతుకుండి కొట్లాడండి. అంతేగాని ఈ యుద్ధం చేతగాక పిరికితనానికి చచ్చిపోతే నీకు మళ్ళా జన్మ లేదు. అందులో భాగంగానే నువ్వు ఏది చేసినా, నీ కోసం చేసినా, సమాజం కోసం చేసినా బ్రతికుండి చెయ్యి. పిరికోడి లెక్క పిరికి చర్య లెక్క ఇట్లా చచ్చిపోతే 2 రోజులు కళ్ళు మూసి తెరిచేలోపు ఈ సమాజం నిన్ను మర్చిపోతుంది, గుర్తుంచుకో. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.